అందరికీ కూడా నమస్కారం. శ్రీ గణేష. మనం గత వీడియోలో ఈ యొక్క వ్రతముని యావత్ జగత్తు కూడా చేస్తే వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకున్నాం. అయితే మరి ఈ యొక్క వ్రతములో రెండవ అధ్యాయంలో రెండవ భాగంలోకి మనం అడుగు పెట్టుకున్నాం ఈరోజు. మరి ఈ యొక్క రెండవ అధ్యాయంలో రెండవ భాగంలో ఏమి చెప్పారండి మునులు అంటే, అసలు ఈ వ్రతం ఇంకా ఎవరు ఆచరించారు అని చెప్పి కొంతమందికి అనుమానం వచ్చింది. ఎవరు ఆ కొంతమంది అంటే మనకి సౌనకాది మహామునులు, వారికి అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని తీర్చేది ఎవరయ్యా అంటే సూత మహర్షి. సరే, ఈరోజు ఆ యొక్క విధి విధానాన్ని అంతా కూడా మనం తెలియజేసుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే శ్రీ గణేశాయ నమః. ఓయి సూత మహాముని, బ్రాహ్మణి వలన ఈ యొక్క లోకంలో ఎవరి చేతైనా సత్యదేవుని వ్రతము చేయబడినదో దానిని వివరంగా మా అందరికీ కూడా చెప్పండి అని చెప్పి ఆ యొక్క సౌనకాది మహామునుడు అడిగారు. ఆ తర్వాత సూక్తులు వారు తెలియచేస్తున్నారు. ఓ మురళారా, ఈ వ్రతము బ్రాహ్మణి వలన విని ఎవరి చేత చేయబడినదో దానిని మీ అందరికీ కూడా వివరంగా వివరిస్తాను. అదంతా కూడా భక్తి శ్రద్ధలతో వినండి అని చెప్పి ఆ యొక్క సూత మహాముని చెబుతున్నాడు. అయితే ఒకనాడు ఆ బ్రాహ్మడు తన సంపదకు తగినట్టుగా సత్యదేవుని వ్రతాన్ని ఆచరిస్తున్నారు. మనం చెప్పుకున్నాం, ఎప్పుడెప్పుడు సత్యదేవుని వ్రతం ఆచరించాలి అంటే కొన్ని మాసాలు, కొన్ని తిథులు, అలాగే ఈ సమయంలో ఈ యొక్క వ్రతమును ఆచరించవచ్చు అని చెప్పి మనం ముందు వీడియోలో తెలియజేసుకున్నాం. ఈ విధముగా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు కూడా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతముని ప్రతి నెల రవి సంక్రమణము అంటే సూర్యుడు ఈ నెల మేషరాశిలో ఉంటే రేపు వచ్చే నెల వృషభ రాశిలో ఉంటాడు. అంటే ఇది కేవలం ఉదాహరణకి చెప్పాను. అంటే ఈ నెల మేషరాశిలో సూర్యుడు లేడు, కానీ మీకు ఉదాహరణ కోసం తెలియచేశాను. ఆ విధముగా సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించే కాలముని మండలం అని చెప్పుకుంటాం. అంటే నెల రోజులు. అంటే ప్రతి నెల కూడా ఈ యొక్క వ్రతముని సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించేటప్పుడు మనం ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. అలాగే ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ బ్రాహ్మణోత్తముడు కూడా ఒక ఏకాదశి తిథి యందు, ఏ ఏకాదశి అండి? 2 ఏకాదశులు వస్తాయి మనకి. ఎలా వస్తాయి 2 ఏకాదశులు? పౌర్ణమి ముందు ఏకాదశి అంటాము, అలాగే అమావాస్యకి ముందు ఏకాదశి అంటాము. పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని ఏమనుకుంటాము? శుద్ధ ఏకాదశి అనుకుంటాం. అమావాస్యకి ముందు వచ్చే ఏకాదశిని ఏమనుకుంటాము? బహుళ ఏకాదశి అంటాం. మరి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు ఆచరించాలి? శుద్ధ ఏకాదశి నాడు ఆచరించాలి. ఆ విధముగా ఈ యొక్క బ్రాహ్మణోత్తముడు కూడా శుద్ధ ఏకాదశి నాడు ఈ యొక్క వ్రతముని ఆచరిస్తూ ఉండగా, ఆ సమయమున ఈ వ్రతము చేయుటువంటి సమయమున ఒక కట్టెలు కొట్టుకునేటువంటి గోప బాలకుడు అక్కడికి వస్తాడు. కట్టెలు కొట్టుకునేటువంటి గొల్లవాడు అక్కడికి వస్తాడు. ఏదస్మిన్ నతరేకాలే కాష్టాక్రేత సమాగతః బహిష్కాష్ట నిసంస్థాప్య విప్రస్య గృహమాయయౌ అని చెప్పి మనకి సత్యనారాయణ స్వామి వ్రతంలో శ్లోకం చెప్పబడింది. అంటే ఆ బ్రాహ్మడు వ్రతము చేసేటప్పుడు, వ్రతము చేయు కాలమందు ఒకానొక కట్టెలు కొట్టుకునేటువంటి గొల్లవాడు ఆ పక్క నుంచి వెళుతూ ఉండగా ఆయనకి బాగా దాహం వేసి ఆ యొక్క బ్రాహ్మడి యొక్క ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆ బ్రాహ్మడి యొక్క ఇంట్లోకి వెళ్ళాలి అంటే ఎవరైనా ఆలోచిస్తారు. పంతులు గారి ఇంట్లోకి వెళ్ళాలన్నా, బ్రాహ్మడి ఇంట్లోకి వెళ్ళాలన్నా, దేవాలయంలోకి వెళ్ళాలన్నా, దేవాలయం అంటే రామాలయం కానీ శివాలయం కానీ
ఏదైనా సరే ఇలాంటి దేవాలయాల్లోకి వెళ్ళాలన్నా మనమంతా కూడా జనులు అంటే మనమంతా కూడా దేవాలయంలోకి వెళ్ళాలంటే ఏం చేస్తాం? ఆ విధముగా ఆలోచించుకొని మనం ఆ ఇంట్లోకి వెళ్తాం. అంటే ఈరోజు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? అయ్యగారు ఏం పూజ చేసుకుంటున్నారు? లేకపోతే గుళ్ళోకి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? స్వామివారికి ఏం పూజలు చేస్తున్నారు? అనేటువంటి ఉద్దేశాలు మనందరికీ కూడా వస్తాయి. అలాగే ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలుడికి కూడా బాగా దాహం వేసి ఆలోచన వచ్చింది. ఇక్కడే పక్కనే పంతులు గారి ఇల్లు ఉంది కదా, ఒక గ్లాసుడు మంచినీళ్ళు అడిగితే ఇస్తారు ఎవరైనా సరే. బాగా దాహం ఉందయ్యా, మరి నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, కావాలి అంటే ఇస్తారు. ఆ విధముగా ఈ యొక్క కట్టెలు కొట్టుకునేటువంటి గొల్లవాడు కూడా మంచినీళ్ళ కోసము ఆ యొక్క బ్రాహ్మడి ఇంటి ముందు ఉన్నటువంటి వసారలో కూర్చొని ఉంటాడు. కూర్చొని ఉంటే నడి ఎండాకాలములో బయట నుంచి వేడి గాలి వచ్చిన శరీరానికి పట్టి ఉన్నటువంటి చెమట వల్ల మనందరికీ కూడా ఎలా అనిపిస్తుంది? చల్లని గాలిగా తగులుతుంది. ఎందుకంటే శరీరానికి నీరు పట్టి ఉంటుంది, బయట వడగాలి వస్తుంది. ఈ వేడి గాలికి శరీరానికి ఉన్నటువంటి నీటి వల్ల హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎండలో తిరిగి వచ్చి ఏసీలో కూర్చున్నట్టు ఉంటుంది ఈ కాలంలో చెప్పాలంటే. మరి ఇలా ఉన్నటువంటి గొల్లవాడికి బాగా నిద్ర వచ్చి అక్కడే పడుకుంటాడు చల్లదనానికి. పడుకుని ఉండగా ఆ బ్రాహ్మణోత్తముడు ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ గోపబాలకుడి దగ్గరికి వచ్చి స్వయముగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము చేసిన వారే తీర్థాన్ని, ప్రసాదాన్ని ఇవ్వాలి. ఇస్తేనే ఆ యొక్క వ్రత మహిమ అనేది వారికి అందుతుంది. అందుచేత ఆ బ్రాహ్మణోత్తముడు కూడా ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గొల్లవాడు ఎవరైతే ఉన్నారో, గోపబాలకుడు ఎవరైతే ఉన్నారో అతనిని నిద్రలేపి, నాయన ఇదిగో సత్యనారాయణ స్వామి యొక్క ప్రసాదము, ప్రసాదాన్ని తీసుకో అని చెప్పి ఆ యొక్క కట్టెలు కొట్టుకునేటువంటి గొల్లవాడికి ఈ యొక్క తీర్థాన్ని, ప్రసాదాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు ఈ బ్రాహ్మణ్ణి చూసి నమస్కారం చేసి, అయ్యా ఇది ఏమి పూజయ్యా, ఇది ఏమి వ్రతము, ఈ వ్రతముని ఏమని పిలుస్తారు, ఈ వ్రతము చేసిన ఎడల ఎలాంటి ఫలితము వస్తుంది, నాకు వివరంగా చెప్పండి స్వామి అని చెప్పి ఆ యొక్క గోపబాలకుడు ఆ యొక్క బ్రాహ్మడికి నమస్కారం చేసి అడుగుతాడు. అడిగేటువంటి సరికల్లా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు తెలియచేస్తున్నాడు. సత్యనారాయణస్యేద్యం వ్రతం సర్వేప్సిత ప్రదం తస్య ప్రపూజనే సర్వం ధనధాన్యాధికం మహతు అని చెప్పి తెలియజేస్తాడు. అంటే ఈ యొక్క వ్రతముని ఏమంటారు? సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. ఈ వ్రతమును చేస్తే వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి? ఇది అన్ని కోరికలను కూడా తీరుస్తుందట ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. దీని వలన ధనధాన్యములు పెరుగుతాయి. ధనధాన్యములు అంటే ఏమిటండి? ధనము అంటే మనందరికీ తెలిసి డబ్బు ఒక్కటే, ధాన్యము అంటే మనందరికీ తెలిసి పంట ఒక్కటే. ధనధాన్యములు అంటే ధనము అన్నటువంటి ప్రదేశంలో మనం అనేక విధాలుగా దాన్ని పూరించుకోవచ్చు. ఎలా పూరించుకోవచ్చు? ధనములో 10 రకాలైనటువంటి ధనములు ఉన్నాయి. ఆ 10 రకాలైనటువంటి ధనములు ఏమిటండి? పాడి, పంట. పాడి అంటే ఏమిటి? ఆవులు. ధేనులక్ష్మి అంటాం. ధేనులక్ష్మి అంటే ఆవుని లక్ష్మిగా పూజిస్తాం మన కలియుగములో. అంటే ఆవులు కూడా ఒక ధనమే. అలాగే పశు సంపద అంటే ఏమనుకుంటాము? పశు సంపద అంటే పశువుల నుంచి సంపాదించుకునేటువంటి సంపద. అంటే ఆవులు ఉంటాయి, పాలు పితుక్కుంటాము, కేంద్రంలో ఇస్తాము, లేకపోతే మరొక ఇంట్లో పోస్తాము, ఆ విధముగా సంపాదించుకుంటాం. లేకపోతే గేదెలు ఉంటాయి, గొర్రెలు ఉంటాయి, కొంతమంది మేకలు ఉంటాయి, కొంతమంది గాడిదలు ఉంటాయి. ఇలా పరి విధాలుగా సంపదని పెంచుకోవటము ధనము. ఈ యొక్క ధనముని 10 విధాలుగా మనం అందచేసుకుంటాము. 10 రకాలుగా ధనలక్ష్మి అనేది ఉంటుంది. అందుచేత ధనము అంటే డబ్బు ఒక్కటే కాదు, 10 రకాలుగా సంపాదించుకునేటువంటి డబ్బును కూడా ధనము అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ధాన్యములు అంటే ఏమిటి వస్తాయి? మనం పండించుకునేటువంటి పంట, మనం తినేటువంటి బియ్యము, లేకపోతే కూరగాయలు, లేకపోతే ఇంకా ఏమైనా సరే మనం ఏ ఫుడ్ అయితే తింటామో. ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఉంటుంది, రొట్టెలు అయితే తింటారు. లేకపోతే ఇంకొక స్టేట్లో కొంతమంది
పుల్కాలనో, లేకపోతే రొట్టెలనో, లేకపోతే పరిపరి విధాలుగా ఈ కాలంలో పరిపరి విధాలుగా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క విధిగా ఉంటుంది ఫుడ్ కూడా. మరి ఈ యొక్క సందర్భంలో మనం ఏం చెప్పుకుంటాము? ధాన్యము. ధాన్యము అంటే పరిపరి విధాలుగా పాడి, పంట ఆ విధముగా దీన్ని మనం తీసుకోవచ్చు. ఆ తర్వాత గొప్ప సంపదలు కలుగుతాయి అని చెప్పి ఆ యొక్క బ్రాహ్మడు వివరిస్తున్నాడు. అప్పుడు ఆ కట్టెలు కొట్టుకునేవాడు, అమ్ముకునేవాడు ఆ బ్రాహ్మడు వలన ఈ యొక్క వ్రత ఫలితం అంతా కూడా తెలుసుకున్నాడు. వ్రత ఫలితం ఏ కథలో ఉంటుందండి? ఈ యొక్క 9 కథలు. మనం ఎన్ని కథలు చెప్పుకున్నాము? ఎవరి ద్వారా మనకి 9 కథలు తెలిసాయండి? అంటే ఈ యొక్క కల్పము ఎవరిది? చల్లా నాగేశ్వర శాస్త్రి గారి యొక్క ఆయన చేత రచించబడినటువంటి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కల్పములో మనం 9 కథల్ని తీసుకున్నాం. ఈ 9 కథల్లో ఎన్నో కథలో ఈ యొక్క వ్రత మహిమ చెప్పబడినది. అంటే 1వ కథలో వ్రత మహిమ మనం చెప్పుకున్నాం. ఆ విధముగా ఈ యొక్క కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు కూడా ఆ యొక్క వ్రత కథలని అలాగే వ్రత మహిమని తెలుసుకుని శుద్ధి మనస్సు గలవాడై, శుద్ధి మనస్సు అంటే ప్రశాంతతమైనటువంటి మనసు, ఎటువంటి ఆలోచనలు పాలోచనలు లేకుండా భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి ఆ యొక్క తీర్థాన్ని ప్రసాదాన్ని తీసుకుని భక్షించడం అంటే తినడము, అక్కడే కూడా ఆ ప్రసాదాన్ని తినివేసి తన పట్టణముకు తిరిగి వెళ్ళిపోయి ఉదయం నుంచి మరి అలసిపోయి ఇంటికి వచ్చి ఉన్నాడు కదా సాయంకాల సమయానికి. మరి నేను కూడా ఈ యొక్క వ్రతం చేసుకుంటాను అని అనుకుంటే ఎలా నమస్కారం చేసుకుంటాడు అంటే ఆ వివరణ మనం తెలుసుకుందాం. సత్యనారాయణం దేవం మనసే నేత్య చింతయేత్ కాష్టా విక్రయితో గ్రామే ప్రప్యతే చద్యయర్ధనం తేనై వసత్యదేవస్య కరిష్యే వ్రతమనుత్తమం ఇది సంచిత్య మనస కాష్టం కృత్వాతు మస్తకే. అంటే ఓ సత్యనారాయణ స్వామి, ఓ సత్యదేవ, ఓ వైకుంఠవాసుడా అని చెప్పి మనం పరిపరి విధాలుగా విష్ణుమూర్తిని పిలుచుకోవచ్చు. ఆ విధముగా ఆ యొక్క గోపబాలకుడు కూడా ఓ సత్యనారాయణ స్వామి, మీ యొక్క పూజను నేను చెయ్యుటకు సంకల్పించుకున్నాను. ఎలా సంకల్పించుకున్నాను? నా కట్టెల కావిడి ఏదైతే ఉంటుందో ఆ కట్టెల కావిడి నా యొక్క అమ్ముడు పోతే, కట్టెల కావిడి అంటే కట్టెల మోపు, అడిగి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని పూర్వంలో అమ్ముకునేవాళ్ళు. ఈ కాలంలో అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చుకొని అమ్ముకోవడం అనేది ఏం లేదు. అందుచేత మన అందరికీ కూడా ఈ విషయం చాలామంది వరకు తెలియదు. అందుకని కట్టెలు ఏవైతే ఉన్నాయో ఆ కట్టెలని అమ్ముడు పోతే నేను నీ యొక్క వ్రతముని చేస్తాను అని చెప్పి సంకల్పము చేసుకున్నాడు. మనం సంకల్పం అనేటువంటి విషయాన్ని మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. అందుచేత సంకల్పం అనేటువంటి విషయం గురించి నేను వివరణ చెప్పట్లేదు. సంకల్పము చేసుకున్నాము. అయితే మరి ఈ కట్టెలు కొట్టుకునేటువంటి మాట వలన నాకు ఎంత ద్రవ్యం అయితే వస్తుందో, అంటే ఈ కట్టెల వలన నాకు ఎంత ద్రవ్యం అయితే వస్తుందో ఆ ధనముతో నాకు తోచిన విధముగా నా శక్తి కొలది నేను సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరిస్తాను అని చెప్పి నమస్కారం చేసుకున్నాక ఆ యొక్క కట్టెలు కొట్టుకునేవాడు ఆ సమయం నుంచి, అంటే ఉదయం 4 గంటలు ఎప్పుడవుతుందా, ఎప్పుడే అడిగి వెళ్ళాలా, ఎప్పుడు కట్టెలు తెచ్చుకోవాలా, ఎప్పుడు వెళ్ళి కట్టెలు అమ్ముకోవాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఆ యొక్క కట్టెలు కొట్టుకునేవాడు తెల్లవారుజామున 4 గంటలకే లేచి చక్కగా శిరస్నానం నుంచి తలస్నానం చేసి ఉదయం ఆ తలస్నానం చేసి అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెల్ని తీసుకొని ఎక్కడికి వెళతాడు అన్నది మనం ఇప్పుడు చెప్పుకుందాం. జగామనగరే రమ్యే ధనని ఎత్ర సంస్థితః తదినేకాష్టమూల్యంచ ద్విగుణం ప్రాప్తమానసౌ తతః ప్రసన్న హృదయస్సు పక్వం కదళీఫలం షట్కరా ఘృతదిగ్ధంచ
గోధుమస్య చచూర్ణకం కృత్వైకత్రా సపాదంచ గృహీత్వా స్వగృహం జయౌ అని చెప్పుకున్నాం. అంటే ఈ యొక్క కట్టెలు కొట్టుకునేవాడు ఎక్కడికి వెళ్ళాడండి? జగామ నగరానికి వెళ్ళాడట. ఆ జగామ నగరంలో ఎక్కడికి వెళ్ళాడు అంటే ధనవంతులు ఉండేటువంటి ప్రదేశము. ధనవంతులు ఉండేటువంటి ప్రదేశము అంటే ఒక వీధి, ధనవంతులు ఉండేటువంటి వీధిలోకి వెళ్ళాడట. వెళ్తే ఆ ధనవంతుల వీధిలో ఆ కట్టెలు అమ్ముకునేవాడు ఆ యొక్క రోజున సత్యనారాయణ స్వామి యొక్క మహిమచే, అంటే అసలైతే ఈ కట్టెల కావిడి అమ్ముడు పోదట. ఎందుకు అమ్ముడు పోదండి? మరి ఈయన వ్రతం చేస్తానని సంకల్పించుకున్నాడు కదా. సంకల్పము చేసిన వాళ్ళందరికీ కూడా డబ్బు దొరికింది కదా, మరి ఎందుకు అమ్ముడు పోదు? సంకల్పానికి అంత బలం ఉందని చెబుతున్నారు కదా. అంటే ఇక్కడ మనం ఒక చిన్న పెట్ట కథ తెలుసుకుందాం. ఏమిటంటే పూర్వము ఒకానొక ముసలాయన సంకల్పము చేసుకున్నాడట. అంటే ప్రతిరోజు కూడా అన్నదానము జరగకుండా పెడుతున్నాడు, ఆగకుండా. అన్నదానము అనేటువంటిది ప్రతిరోజు కూడా జరుగుతూనే ఉంది, ఆగకుండా. జరుగుతూ ఉండగా ఒకనాడు రాముల వారి కళ్యాణము రోజున ఆ యొక్క ముసలాయనకి ఓపిక లేదు, శరీరంలో ఓపిక లేకపోయేసరికి ఆ రామచంద్ర ప్రభు అనేవాడు ఎవరైతే ఉన్నాడో, ఆ రామచంద్ర ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువుకి నమస్కారం చేసుకుంటాడు. ఏమని నమస్కారం చేసుకోవడం అంటే మనం ఏం చెప్పుకున్నాం? సంకల్పము చేసుకున్నాడు. ఏమని? అయ్యా, మరి నేను సంకల్పం చేశాను, నా శక్తి అంటే నా ఒంటిలో శక్తి ఉన్నంత వరకు కూడా నేను వచ్చినటువంటి భక్తులకి ప్రతిరోజు కూడా అన్నప్రసాదము పెడతాను అని చెప్పి సంకల్పం చేసుకున్నాను. ఈరోజు నా శరీరంలో శక్తి లేదు, ఈరోజు నా శరీరానికి అనారోగ్యం వచ్చింది. మరి ఈరోజు భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు భోజనానికి. నేను వీళ్ళకు భోజనం పెట్టాలి, ఎలా నేను భోజనం పెట్టాలి అని చెప్పి ఆ యొక్క ముసలి బ్రాహ్మడు బాధపడుతూ ఉండగా మధ్యాహ్న కాలం 11:35 రామచంద్ర ప్రభువు లక్ష్మణస్వామి ఇద్దరూ కూడా ఆజానుబాహులై మాయా బ్రాహ్మణి యొక్క రూపంలో ఆ ముసలాయన దగ్గరికి వచ్చి, ఆ ముసలాయన అంటే ఎవరండి? ముసలి బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చి, ఓ తాత, మరి మేము వంట చేసి పెడతాము, మాకు ఆ వంట చేయటం వచ్చు, వీళ్ళందరికీ కూడా మా చేతులతో మేము వండి పెడతాము అని చెప్పి సుమారుగా 100 కేజీలకి పైగా ఉడికేటువంటి గుండెగలను తీసుకొని ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఆ రోజు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అన్నప్రసాదాన్ని అందరికీ అందజేస్తారు. అందజేసి ఆ ముసలి బ్రాహ్మడికి తెలియజేస్తారు. ఏమని? నాయనా, మరి ఇంతసేపు మేము వంట చేశాం కదా, బాగా అలసిపోయాం, పక్కనే ఉన్నటువంటి కొలనులో మేము స్నానం చేసి వస్తాము, మరి నువ్వు మా గురించి ఆగకుండా ఎదురు చూడకుండా నువ్వు తినేసేయి అని చెప్పి ఆ యొక్క ముసలి ఆయనకి తెలియచేస్తారు. సరే నాయన, అలాగే వెళ్ళి రండి అని చెప్పేసరికల్లా వీళ్ళు వెళ్తారు, స్నానం చేసేసి అటు నుంచి అటే మాయమైపోతారు. ఎందుకు మాయమైపోయారండి? అక్కడ వచ్చింది ఎవరు? రామలక్ష్మణులు. అంటే విధి అనేటువంటి విధి ఎలా ఉంటుందండి? మనము సంకల్పము చేస్తే భగవంతుడైనా దిగి రావాల్సిందే. ఆ సంకల్పం నెరవేర్చాలి అంటే భగవంతుడు కూడా దిగి రావాలి. ఈ రామలక్ష్మణుడు ఇద్దరూ కూడా మాయమైపోయి వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి యొక్క ముసలి బ్రాహ్మణుడు బాధపడుతూ ఉంటాడు. అరే, వచ్చారు, వంట చేశారు, 10 మందికి పెట్టారు, వెళ్ళిపోయారు తినకుండా అని చెప్పి బాధపడుతూ ఉంటే ఆ రాత్రి కళలో స్వప్న దర్శనం అంటే కళ ఎందు కనిపించేది స్వప్న దర్శనం అని చెప్పుకుంటాం. ఆ రాత్రి కళలో ఆ స్వప్న దర్శనములో ఆ రామచంద్ర ప్రభువు కనిపించి, నాయన, నేను రామలక్ష్మణులము, మేము ఇద్దరమే నీ యొక్క
వద్దకు వచ్చినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వారి అందరికీ కూడా భిక్ష పెట్టాము. భిక్ష పెట్టడం అంటే అన్న ప్రసాదాన్ని మేమందరికీ కూడా అందచేశాము. నువ్వు ఎలాంటి బాధ పడకు అని చెప్పి రామచంద్ర ప్రభువు ఆయన యొక్క ముసలి బ్రాహ్మడు ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క ముసలి బ్రాహ్మడికి చెబుతారట. చెప్పేటువంటి సరికల్లా వెంటనే ఆ ముసలి బ్రాహ్మడు ఆ రాత్రి కళ్ళలోనే లేచి నమస్కారం చేసుకొని ఆ రామచంద్ర ప్రభువుకి నమస్కారం చేసుకుంటాడు. తండ్రి, నా యొక్క సంకల్పము నువ్వు నెరవేర్చావు, నా యొక్క కోరికను నువ్వు నెరవేర్చావు. అంటే భూమి యందు భగవంతుడు ఎలా కనపడతాడు అంటే ఇది నిదర్శనం. ఇది సాక్షాత్తు స్వయముగా పూర్వకాలంలో జరిగినటువంటి వృత్తాంతమే నేను ఈరోజు మనందరికీ కూడా ఒక ఉదాహరణగా తెలియచేశాను. అలాగే ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి 10 అడుగుల దూరమున జ్యేష్ఠాదేవి నాట్యం చేస్తుంది. అంటే జ్యేష్ఠాదేవి అంటే ఎవరండి అంటే దరిద్ర దేవత. దరిద్ర దేవత ఎలా పీడిస్తుందండి? మనం ఒక మంచి పని చేయడానికి వెళితే ఆ మంచి పని చేయనివ్వదు. ఆ యొక్క మంచి పని చేయనివ్వకుండా చెడు పని చేయనిస్తుంది. వెళ్ళినటువంటి పనిని పూర్తి కానివ్వకుండా వెనక్కి తీసుకొస్తుంది. అంటే మనము చిన్న ఉదాహరణ చెప్పుకోవాలి అంటే మరి ఈరోజు వాహనం కొందామని చెప్పి బయలుదేరి వెళ్తాం, లేకపోతే ఏ సెల్ ఫోన్ కొందామనో బయలుదేరి వెళ్తాం, లేకపోతే ఏ కూరగాయలు కొందామనో బయలుదేరి వెళ్తాం 10 మంది చుట్టాలు వస్తే, లేకపోతే ఏ పాలో పెరుగో తెద్దామని వెళ్తాం, ఇంకా వగేరా సరే ఇంకా ఏమైనా సామాన్లు పచేరీ సామాన్లు కిరాణా సామాన్లు ఈ విధంగా మనం బయలుదేరి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఆ యొక్క దరిద్ర దేవత ఎలా ఉంటుందండి అంటే నేనేదో ఇది అందరికీ జరగాలని చెప్పి కోరుకోను, చిన్న ఉదాహరణ మాత్రమే తెలియచేస్తున్నాను. ఈ వస్తువులు తీసుకొని వచ్చేటప్పుడు ఈ మార్గం మధ్యలో ఈ మానవుడికి ఏదైనా జరగచ్చు. అంటే వాహనం వేసుకెళ్ళినటువంటి వాహనానికి టైర్ ప్యాచీ కావచ్చు, ఆ సమయానికి ఆ యొక్క పదార్థాన్ని అందజేయకుండా ఆ వాహనం పాడవచ్చు, ఆ వాహనంలో ఉన్నటువంటి బ్యాటరీ పాడవచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సరే ఆ వాహనానికి కానీ ఆ మనిషికి కానీ, లేకపోతే ఆ యొక్క మనం వెళ్ళినటువంటి ప్రదేశంలో మనకు తెలిసిన వాళ్ళు వచ్చి మనల్ని కూడా మాట్లాడించవచ్చు. ఈ మాటల్లో పడితే ఏం చేస్తాం? ఈ ఇవ్వాల్సినటువంటి వస్తువుల్ని మనం మర్చిపోతాం. ఈ విధముగా దరిద్ర దేవత ప్రతి మానవుణ్ణి వెంటాడుతుంది. అలాగే ఈ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు ఎవరైతే ఉన్నారో ఈ గోపబాలకుడిని కూడా వెంటాడుతూ ఉంది ఈ దరిద్ర దేవత. అయితే ఆ సమయమున సాక్షాత్తు విష్ణుమూర్తి చూసి, అరే ఈ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు నా యొక్క వ్రతము చేద్దామని చెప్పి, అంటే సత్యదేవుని యొక్క వ్రతము చేద్దామని చెప్పి నమస్కారం చేసుకున్నాడు. నేను భగవంతుడిని, మరి ఆయన నన్ను నమ్మాడు, నన్ను నమ్మినప్పుడు ఆయన యొక్క కోరిక నేను నెరవేర్చాలి అని చెప్పి ఒక మాయా రూపంలో రాజుగారి రూపంలో ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడి దగ్గరికి వచ్చి ఆ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడిని అడుగుతాడు, ఆయన ఈ కట్టెలను అమ్మడానికే తీసుకొచ్చాం. అవునండి, సరే నా రాజ్యంలో ఈరోజు యాగము జరుగుతోంది. ఆ యాగము మధ్యలో కట్టెలు అయిపోవడానికి వచ్చాయి. ఆ కట్టెలు కొనడానికి నేను బయటకు వచ్చాను రాజ్యంలో నుంచి. ఆ కుమారుడు యాగంలో కూర్చున్నాడు. మరి నీ దగ్గర ఉన్నటువంటి కట్టెలు కావాలి నాకు అమ్ముతావా? నీకు రూపాయి ధనం కంటే ఎక్కువగా ఇస్తాను, ఇచ్చేస్తావా అని చెప్పి ఆ విష్ణుమూర్తి అడగ్గా ఈ గోపబాలకుడు, అసలే నేను ఈరోజు సాయంత్రం వ్రతం చేద్దామని చెప్పి దండం పెట్టుకున్నా దేవుడికి, ఏదో ఒకటి రూపాయి ఎచ్చురా చాలే అని చెప్పి తొందరలో ఈ యొక్క కట్టెలు కావిడి అమ్మేస్తాడు. ఆ విష్ణుమూర్తి ఏం చేస్తాడు? ఇది రూపాయి ధనానికి అమ్ముడు పోవాల్సిన కట్టెలు కావిడిని 20 రూపాయల ధనం ఇస్తాడు. ఆ రోజుల్లో 20 రూపాయల ధనం అంటే చాలా ఎక్కువ, కోటీశ్వరుడు అన్నట్టు. మరి 20 రూపాయల ధనాన్ని ఇస్తాడు. అసలు ఇది 10 పైసలకు అమ్ముడు పోవాల్సిన కట్టెలు కావిడి, అలాంటిది 20 రూపాయల ధనానికి అమ్ముడుపోయింది. అంటే ఇక్కడ స్వామివారి యొక్క మాయ చూడండి. భగవంతుణ్ణి మనం నమ్మితే ఎంత దూరమైనా తీసుకువస్తాడు భగవంతుడు అనేటువంటిది మనకి ఇక్కడ నిదర్శనం చెప్పుకుంటున్నాం. మరి ఈ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలకుడు నమస్కారం చేసుకున్నాడు కదా, వచ్చినటువంటి ధనముతో నేను ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని. ఆ డబ్బులు ఏవైతే 20 రూపాయల ధనం ఉందో ఆ 20 రూపాయల ధనాన్ని తీసుకొని ఇంటికి వచ్చేటువంటి మార్గములో
ఈ యొక్క వ్రతానికి కావాల్సినటువంటి సామాన్లు, అంటే ఈ యొక్క పూజకి కావాల్సినటువంటి సామాన్లు ఏవైతే ఉన్నాయో, పూజా సామాన్లు, పూజా ద్రవ్యములు, ఆ ద్రవ్యములలో ఎటువంటి లోతుపాటులు లేకుండా, ద్రవ్య లోపము లేకుండా ఈ యొక్క వ్రతానికి కావాల్సినటువంటి సామాన్లన్నీ కూడాను కొనుక్కొని, ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి పిలుచుకొని, ఆయనకు తోచిన విధంగానే ఒక బ్రాహ్మణ్ణి ఇంటికి పిలుచుకొని, ఆ యొక్క గోపబాలికుడికి చేతనైన విధముగా తన ఇంటిలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతములకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకొని, ఈ యొక్క తన బంధుమిత్రులు, పిల్లలు, తన యొక్క భార్యని అందరినీ కూడాను కూర్చోబెట్టుకొని, ఈ యొక్క కల్పోక్త విధిగా, కల్పోక్తం అంటే ఈ యొక్క పుస్తకములో ఏ విధముగా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధముగా ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆ కట్టెలు అమ్ముకునేటువంటి గోపబాలుకుడు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును ఆచరిస్తాడు. ఆచరించిన తర్వాత ఏ ఫలితం వచ్చిందంటే ఆ గోపబాలుకుడికి అంటే డబ్బు లభించింది, సుఖము లభించింది. ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి మహారాజు గారు, ఆ రాజ్యం అంటే ఏ ఊరు మనం చెప్పుకున్నది? కాశీ అనబడేటువంటి పట్టణములో పరిపాలించేటువంటి మహారాజు గారు ఈ కట్టెలు కొట్టుకునేటువంటి గోపబాలుకుడిని ఆయన యొక్క రాజ్యములో అధిక ధనవంతులలో ఒక ధనవంతుడిగా చేసుకున్నాడు ఈ యొక్క మహారాజు గారు. అంటే ఈ యొక్క గోపబాలకుడు కేవలం నేను సత్యదేవుని యొక్క వ్రతము చేస్తాను అని చెప్పి నమస్కారం చేసుకున్నందుకు ఈయన యొక్క కట్టెల కావిడి అమ్ముడు పోకపోతే ఏమిట్రా నాయన భగవంతుడా అని చెప్పి దండం పెట్టుకుంటే, ఆ భగవంతుడు పైనుంచి వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి భూలోకానికి మాయా రూపంలో వచ్చి ఈ కట్టెల కావిడి కొనుక్కుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి ధనము కంటే 10 గింతలు ఎక్కువగా డబ్బుని ఇచ్చి ఈ కట్టెల కావిడి కొనుక్కొని ఆయన్ని ధనవంతుని చేశాడు. ఇక్కడ అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి ఒక చిన్నది ఉంది. ఏమిటండి నీతి అంటే, మనం ఏ భగవంతుడిని అయితే నమ్ముతామో ఒక్కొక్కరికి ఒక్కొక్క భగవంతుడు ఉంటాడు. అంటే కొంతమంది విష్ణుమూర్తి, కొంతమంది బ్రహ్మగారు, కొంతమంది మరి శివుడు, కొంతమంది వీరభద్రుడని, కొంతమంది వెంకటేశ్వర స్వామిని, మరి కొంతమంది రాముల వారని, ఇంకొంతమంది ఆంజనేయ స్వామిని, కొంతమంది వినాయకుడని, మరి కొంతమంది సుబ్రహ్మణ్య స్వామిని, ఇంకొంతమంది మణికంఠ స్వామిని, పరిపర విధాలుగా ఈ యొక్క సృష్టిలో 33 కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ దేవతల్ని ఎవరైతే ఎలా అయితే నమ్ముకుంటారో ఆ నమ్మకాన్ని అయితే విడిచిపెట్టకండి. అంటే ఈరోజు నా భార్యకి నేను చీర కొనలేకపోతున్నాను, నేను దేవుణ్ణి నమ్మనరా, లేకపోతే నా పిల్లల్ని నేను రెస్టారెంట్కి తీసుకెళ్ళలేకపోతున్నాను, అబ్బా డబ్బులు లేవే, దేవుడు భలే పని చేశాడే అనుకుంటారు చాలామంది. అది చాలా తప్పండి. ఎందుకు తప్పు? మనం స్వతహాగా మనం కష్టపడి మన రూపాయిని మనం దాచుకుని సుఖపడటంలో ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా మనకి తోడు ఉంటాడు. అంటే మనము ఏదైనా బాగా కష్టంలో ఉన్నాము, అలాంటి సమయంలో మాత్రమే భగవంతుడు ఈ యొక్క మానవుడికి పెట్టాల్సినటువంటి పరీక్షలు పెట్టిన తర్వాతే భగవంతుడు మనకి మాయారూపములో, అది కూడా చెబుతున్నా, మాయారూపం అంటే ఎలా వస్తాడు? మానవుడి యొక్క రూపంలో. ఎలా అయినా సరే, మన పక్కన ఉండేటువంటి తమ్ముడైనా, మన పక్కన ఉన్నటువంటి తండ్రి అయినా, మన పక్కన ఉన్నటువంటి అమ్మైనా, చెల్లైనా, అక్కైనా, ఎవరైనా సరే ఏదో ఒక రూపంలో మనకి ఒక చిన్న ఉపాయాన్ని అందజేస్తాడు. ఆ యొక్క ఉపాయము మనం తెలుసుకొని మన యొక్క కళ్ళుని తెరుచుకుంటే మనము ధనవంతులు అవుతాం. మనం ఆ రోజు నుంచి కూడా సుఖపడతాం. తెలుసుకోలేక ఈ భగవంతుడు ఇంతే, ఇది ఇంతేలే, ఏమిటి జీవితం ఇంతేలే అని చెప్పి మనం బాధపడుతూ ఉంటే ఆ యొక్క మన కళ్ళు మూతపడే ఉంటాయి, మనం కళ్ళు కూడా తెలుసు. అందుచేత ఈ యొక్క రెండవ భాగంలో, అంటే రెండవ అధ్యాయంలో రెండవ భాగంలో మనం తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? భగవంతుణ్ణి నమ్మితే ఆ యొక్క భగవంతుడు మనల్ని ఎప్పుడూ కూడా మోసము చేయడు. మన యందు ఎప్పుడూ కూడా ఆ యొక్క భగవంతుడు మన వెంటనే ఉండి మన తోడై నిలబడతాడు అనేటువంటి నీతిని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడితో రెండవ అధ్యాయం మనమంతా కూడా పూర్తి చేసుకుందాం. స్వస్తి స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. రేపు మనం
3వ అధ్యాయంలోకి అడుగు పెట్టుకుందాం. అందరికీ కూడా స్వస్తి. శుభదినం.